హైదరాబాద్ లో గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ చేపట్టారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైడ్రా సపోర్ట్ వాక్ లో స్థానికులు భారీగా పాల్గొన్నారు. అక్రమాలకు గురైన గండిపేట చెరువును కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండటంతో ఇటు హైడ్రాకు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. హైడ్రా ఇదే విధంగా కూడా చెరువులను పరిరక్షించాలి, చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా హైడ్రా అడుగులు వేయాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తమ మద్దతు అంటూ గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున కూడా గండిపేటలో హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హైడ్రా సపోర్ట్ వాక్ లో ఉన్నాము. మనము చూడొచ్చు ఏదైతే గండిపేటలో ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, విద్యార్థులు, యువత అందరూ కూడా ఈ వాక్ లో అయితే పాల్గొంటున్నారు. హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ లో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతూ కొరడా జులిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో హైడ్రాకు తామంతా అండగా ఉన్నామంటూ కూడా ఇచ్చినటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో హైడ్రాకు అండగా ఉందాము, గండిపేట రక్షించుకుందామనే నినాదంతో మీరంతా కూడా ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చెప్పండి, ఈ రోజు ఈ వాక్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వాక్ హైడ్రాకు అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ రక్షించుకోవాలి. చాలా నాలాలు అన్ని ఆక్యుపై చేస్తున్నారు. మన పాత గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. అట్లీస్ట్ ప్రజెంట్ గవర్నమెంట్ మనము సపోర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డిని 100% సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు హైడ్రాకు సపోర్ట్ చేసి ఆక్యుపై చేసి అందరినీ కూడగొట్టి పేద ప్రజలను రక్షించుకోవాలి, నాలాలు రక్షించుకోవాలి అని కోరుకుంటున్నా. చెప్పండి, ఈ వాక్ లో అంటే యాజ్ ఎ స్టూడెంట్స్ గా ఈ వాక్ లో పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ స్టూడెంట్స్ అయితే ఇనిషియేటివ్ తీసుకోరు, మేము తీసుకుంటున్నందుకు మాకు ఆ ఛాన్స్ వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది. వి సపోర్ట్ దిస్ సిచ్యువేషన్ అండ్ విల్ బి సపోర్టింగ్ ఆల్వేస్. అంటే సార్ మనం చూడొచ్చు ఇక్కడ విద్యార్థులు, యువత, చిన్న పెద్ద తేడా లేకుండా వి సపోర్ట్ హైడ్రా అంటూ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం వీఆర్ విత్ హైడ్రా అని అంటున్నారు. వీరంతా కూడా ప్రస్తుతం ఈ ర్యాలీలో అయితే పెద్ద ఎత్తున ఇటు విద్యార్థులు పాల్గొంటున్నారు. హైడ్రాగా హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అనే నినాదంతో వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, రంగనాథ్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? రంగనాథ్ గారికి This is a nice program and it's most important to future generations. You know, most of the lakes have gone out of control. Most of the people have occupied it and now it's almost nearing 100 lakes. Instead of now it was declared that 700 lakes were there earlier. Now there are only hardly 100 lakes available. So now this program is very good and it is a wonderful program. And for future generations it is more useful, so only we are supporting for the next generation. Thank you very much. Same thing. Yes sir. చెప్పండి సార్, ఏం చెప్తారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ప్రభుత్వం क्या बोलिए साहब? गवर्नमेंट को, सरकार को क्या बोलिए? नहीं, गवर्नमेंट को तो ये सपोर्ट इसीलिए कर रहा है क्योंकि आने वाले कल के लिए अगर अपने को शुद्ध जल चाहिए तो उसके लिए अपने को आवाज आज से उठाना पड़ेगी और इसी सपोर्ट में हम गवर्नमेंट के सपोर्ट में आज यहाँ आए हैं. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు ప్రజల నుంచి, హైదరాబాద్ తో పాటు నగర శివారులో ఉన్నటువంటి ప్రజలందరి నుంచి కూడా హైడ్రాకు మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆక్రమణలకు గురైనటువంటి చెరువుల పరిరక్షించాలి. సో ఇదే విధంగా హైడ్రా చెరువులు అన్యాక్రాంతం, చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నటువంటి వారికి ఇదే విధంగా ఉక్కుపాదం మోపాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైడ్రా సపోర్టర్స్ అందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తమ పూర్తి స్థాయిలో సంపూర్ణ సహాయ సహకారాలు, మద్దతు ఇదే విధంగా ఉంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ అయితే చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఇటు హైడ్రాకు మంచి స్పందన లభిస్తుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువుల పరిరక్షణ లక్ష్యంగా చేపడుతున్నటువంటి హైడ్రా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సో హైడ్రా కూడా ఇదే విధంగా తమ మద్దతు ఉంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.